డౌట్స్ ఉంటే అడగచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదు, కామెంట్ అయితే చేయొచ్చు అండ్ ఇన్స్టాలో మెసేజ్ కూడా చేయొచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మనం ఒక మీషోలో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ మనం సెల్లర్ అకౌంట్ కి మనకి ఏమేమి కావాలి పత్రాలు అనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి అండ్ అలానే వీడియోకి అయితే హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల వీడియోకి ఇంకొంచెం రీచ్ అనేది వస్తుంది. ప్లీజ్ అండి హైప్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ అండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కదా, నేను కూడా కష్టపడి నా కష్టానికి ఫలితం ఉండాలి కదండి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి. సో మనం మీషో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలి. సో సింపుల్ గా మీరైతే మీషో వితౌట్ జిఎస్టీ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే మీకైతే పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ పాన్ కార్డ్ కి మీరు ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటుందో అదే నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ కి కూడా లింక్ అయి ఉండాలి. ఒకవేళ మీరు పాన్ కార్డ్ లో వేరే నంబర్, మీకు బ్యాంక్ అకౌంట్ కి వేరే నంబర్ అయితే సో అది తీసుకోదన్నమాట. అందుకు మీరు ఏదైతే నంబర్ ఉంటుందో పాన్ కార్డ్ కి అదే బ్యాంక్ అకౌంట్ లో కూడా నంబర్ ఉండాలి. సో సింపుల్ గా అయితే మీరు అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మీరు జిఎస్టీ నంబర్ తో క్రియేట్ చేసుకోవాలంటే మీకు జస్ట్ జిఎస్టీ నంబర్ ఉంటే చాలు. ఇంకా జిఎస్టీ నంబర్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటుందో అండ్ అదే నంబర్ కి మీరు బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయి ఉండాలి. సేమ్ అలానే ఉంటది విత్ జిఎస్టీకి వితౌట్ జిఎస్టీకి కూడా మనకి సేమ్ అట్లానే ఉంటది. కాకపోతే మీకు ఏంటిదంటే వితౌట్ జిఎస్టీ లో మీరు పాన్ కార్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. సో మీరు ఫస్ట్ అయితే మీ మొబైల్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని సో మీరైతే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు మీషో సెల్లర్ అనే అకౌంట్ ఉంటది. సో మీరు ఆ అకౌంట్ అనేది తీసుకొని అందులో మీకు లింక్స్ ఉంటాయి. మీరు ఆ లింక్స్ లో మీరు ఏం చేయాలంటే సెల్లర్ అకౌంట్ క్రియేట్ అనేసి ఉంటది విత్ జిఎస్టీ అండ్ వితౌట్ జిఎస్టీ లింక్స్ అనేవి ఉంటాయి. మీరు ఆ లింక్స్ అనేవి తీసుకొని మీకు డైరెక్ట్ గా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు ఏం చేయాలంటే సింపుల్ గా మీ మొబైల్ నంబర్ తో మీరు లాగిన్ అవ్వాలి. సో అయిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసుకోండి. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో దాని తర్వాత మీకు ఫస్ట్ అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి. అంటే మీకు జిఎస్టీ ఉందా వితౌట్ ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటది. సో మీకు ఒకవేళ జిఎస్టీ లేకపోతే ఎన్రోల్మెంట్ ఐడి మీద మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నట్లయితే మీరు మీ నేమ్ అండ్ మీ పాన్ కార్డ్ నంబర్ అండ్ పాన్ కార్డ్ నేమ్ ఇవన్నీ అయితే మీరు ఎంటర్ చేసుకొని సింపుల్ గా అయితే కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇంకా స్టోర్ నేమ్ మీరు లైక్ ఏదైనా స్టోర్ నేమ్ మీరు పెట్టాలనుకుంటే నేనైతే నాకు నచ్చినట్టుగా నేను ఒక అకౌంట్ నేమ్ అనేది పెట్టుకున్నాను. సో మన ఛానల్ వచ్చేసి పండు అఫీషియల్. సో సింపుల్ గా నేనైతే పండు కలెక్షన్ ఏదో ఒకటి అలా మీరు పెట్టుకోవచ్చు. అంటే లైక్ మీ నేమ్ ద్వారానా లేకపోతే మీకు ఒకవేళ స్టోర్ ఉంటే స్టోర్ నేమ్ అట్లా మీరు పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది మీరు ఎంటర్ చేసి మీరు అడ్రస్ అనేది కంపల్సరీ కరెక్ట్ గా ఇవ్వాలి అడ్రస్. ఎందుకంటే మీరు అడ్రస్ రాంగ్ ఇచ్చారనుకోండి అప్పుడు మీకు పికప్ కి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో మీరు చూసి కరెక్ట్ గా అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సింపుల్ గా నేను స్క్రీన్ రికార్డ్ ఒకవేళ మీకు చూపించినా కూడా మీరు స్క్రీన్ రికార్డ్ లో కూడా మీరు అర్థం కాలేదనేసి అన్ని కామెంట్స్ అయితే రీసేలింగ్ గురించి చెప్పినాను కదా, మీకు అర్థం కాలేదు, అందరికి చాలా మందికి అర్థం కాలేదు. కాకపోతే అర్థమైన వాళ్ళకైతే అందులో అయితే బాగానే సేల్ చేసుకుంటున్నారు, రీసేలింగ్ కూడా బాగానే చేస్తున్నారు. సో అలా సింపుల్ గా మీరైతే చేసుకోవాల్సి ఉంటది వితౌట్ జిఎస్టీతో అయితే. ఇంకా విత్ జిఎస్టీతో మనం చేసుకోవడానికి సింపుల్ అండి, జస్ట్ మనం జిఎస్టీ నంబర్ ఎంటర్ చేస్తే మనకి, ఎందుకంటే జిఎస్టీ నంబర్ లోనే మనకి అడ్రస్ అన్ని ఉంటాయి కాబట్టి సో ఆటోమేటిక్ గా అదే తీసేసుకుంటది. ఇంకా మనకి మళ్ళీ పాన్ కార్డ్ ఇదంతా మనకి ఉండే, జస్ట్ మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకుంటే చాలు, సింపుల్ గా అనేది అయిపోతుంది. సో ఇంతే అండి, సింపుల్ గా మీరు జిఎస్టీ నంబర్ తో కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వితౌట్ జిఎస్టీ అంటే ఎన్రోల్మెంట్ ఐడితో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్ సింపుల్ గా అయితే. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకైతే ఆర్డర్ రిసీవ్ అవ్వడానికి, అంటే మీకు ఒక ఆర్డర్ రావడం, ఫస్ట్ ఆర్డర్ మీకు రావడానికి అయితే కంపల్సరిగా మీకు 5 to 7 days అయితే ఖచ్చితంగా అయితే పడుతుంది. 5 to 7 days అయితే కంపల్సరిగా అయితే పడుతుంది. సో మీరు ప్రైజెస్ అనేవి చూసి కొంచెం తక్కువ పెడితే, స్టార్టింగ్ లో మీరు ఎంత తక్కువ ప్రైజెస్ అనేవి పెట్టుకుంటారో అప్పుడు మీకు తొందరగా ఆర్డర్స్ అనేవి
వస్తూ ఉంటాయి అనమాట. అంటే మనం ఎక్కువగా అమౌంట్ అనేది పెడితే అప్పుడు మనకి ఏంటంటే అంటే ప్రైజింగ్ లాసింగ్ అని ఉంటది. అంటే మనకి వ్యూస్ కూడా లాసింగ్ అనే ఉంటది. సో అమౌంట్ అనేది హై ఉందని చూపిస్తుంది. మీకు ఎప్పుడైతే మీకు అమౌంట్ అనేది బెస్ట్ ప్రైస్ వరకు, మనకు బెస్ట్ ప్రైస్ వచ్చేంత వరకు, మీకు గ్రీన్ సింబల్ వచ్చేంత మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీషో సెల్లర్ అకౌంట్ లో మీరు మెనూలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రైజింగ్ లోకి వెళ్తే అక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే మీకు ప్రైస్ ఎక్కువ ఉన్నది కూడా చూపిస్తుంది, మీకు బెస్ట్ ప్రైస్ లో ఏమి ఉన్నాయనేది కూడా మీకు సింపుల్ గా అయితే చూపిస్తుంది. సో అలానే మీరు లిస్టింగ్ చేసుకోవచ్చు. అండ్ మీకు రిటర్న్స్ వచ్చింది కూడా మీరు అక్కడే మెనూ దగ్గరే చూసుకోవచ్చు, ఆర్డర్స్ చూసుకోవచ్చు, హోమ్ పేజ్ అన్ని మీరు చూసుకోవచ్చు. సింపుల్ గా అయితే మీరు ఈ విధంగా అయితే మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏమేమి కావాలో కూడా నేను క్లియర్ గా మీకు చెప్పాను. సో అలానే ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్ గా అయితే చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్ కి కూడా నేనైతే రిప్లై ఇస్తున్నాను. కొన్ని పాజిటివ్ గా వస్తున్నాయి, నెగిటివ్ గా వస్తున్నాయి. ఎలా అయినా సరే నేను పాజిటివ్ గానే నేను తీసుకుంటాను, ఏ కామెంట్ అయినా సరే. సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్. అంటే మీకున్న డౌట్స్ మీరు నాకు క్లారిఫై చేసుకోవడానికి మీరు అడుగుతున్నారు, బట్ నేను అందరికైతే రిప్లై ఇస్తున్నాను. అలానే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లైక్ మీకు సెల్లర్ అకౌంట్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేను హెల్ప్ చేస్తాను. అండ్ మీకు అలానే మీకు ఇంకా ఏదైనా రీసెల్లింగ్ గురించి డౌట్స్ ఉన్నా నేను హెల్ప్ చేస్తాను. సో మీకు మీషో రిలేటెడ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. కామెంట్ అయితే చేయండి. అలానే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు స్క్రీన్ షాట్ షేర్ చేసి నాకు పంపిస్తే నేను మీకు ఖచ్చితంగా అనేది రిప్లై కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లో నుంచి అయితే. సో సింపుల్ గా నేనైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను, క్లియర్ గా అయితే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే అడగచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదు, కామెంట్ అయితే చేయొచ్చు అండ్ ఇన్స్టాలో మెసేజ్ కూడా చేయొచ్చు. సో సింపుల్ గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ కి అయితే, పండు అఫీషియల్ 1M ఛానల్ కి అయితే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.